హలో అండి. లాస్ట్ వీడియోలో చెప్పాను 90 డేస్ ప్లాన్ ఎలా ఉండబోతుంది నవోదయ ప్రిపరేషన్కి. అండ్ దాంట్లో కూడా మీకు ఒక హింట్ ఇచ్చాను, ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా చెప్తాను. సో ఈరోజు ఈ వీడియోలో అర్థమెటిక్, అదేనండి మ్యాథమెటిక్స్, ఈ 90 డేస్లో మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చెప్పబోతున్నా. ఈ 90 డేస్ని అగైన్ 3 డిఫరెంట్ పార్ట్స్కి డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీ బేసిక్ని స్ట్రాంగ్ చేసుకోవాలి. సో దానికోసం మీరు ప్రిపేర్ అవ్వాల్సిన లెసన్స్ ఏంటి అంటే, ఫస్ట్ నెంబర్ సిస్టమ్, దాని తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అంటే ఓల్ నెంబర్స్ మీద ఇదంతా చాప్టర్ ఉంటుంది. దాని తర్వాత ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, ఇది కూడా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం కూడా ఉంటుంది. దాని తర్వాత ఫ్రాక్షన్స్. ఈ 4 లెసన్స్ కనుక మీరు చదివినట్టయితే మీ బేసిక్ స్ట్రాంగ్ అయితే, దాని తర్వాత సెకండ్ మంత్లో రిమైనింగ్ చాప్టర్స్ అన్నీ కూడా మీరు చదువుకోవాలి. దాంట్లో మెజర్మెంట్స్, సింప్లిఫికేషన్, బాడ్ మ్యాథ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత పెరిమీటర్ ఏరియా అండ్ యాంగిల్స్ అండ్ డైరెక్షన్స్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డేటా అనాలిసిస్. ఈ 2 months అయిపోయిన తర్వాత థర్డ్ మంత్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, మీరు చదువుకుందంతా రివిజన్ చేయాలి. రివిజన్ చేస్తూ చేస్తూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని ప్రాక్టీస్ చేస్తూ ఎవ్రీడే మాక్ టెస్ట్ కూడా మీరు రాయాల్సి వస్తుంది. సో ఇలా మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే నేను ఇంకొక హింట్ ఇవ్వబోతున్నాను. ఎవ్రీడే ఒక 20 MCQs మీరు ప్రిపేర్ అవ్వాలి. దానికి ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన పేజీలోనే నేను MCQs కూడా ఇస్తా. సో స్టే ట్యూన్ టు స్వామి వివేకానంద కోచింగ్ సెంటర్. వెళ్తూ కామెంట్ చేయండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.